కూడా కుంకుమ బర్ని బ్లౌజ్ పీసు మళ్ళీ తా చూపించలేను కదా ఇది కూడా ఇస్తున్నాను. బ్లౌజ్ పీసు మెహందీ కుంకుమ బర్ని గాజులు బొట్లు కుంకుమ పసుపు ఇవన్నమాట ఇస్తున్నాను. ఇంకా వీటితో పాటు పళ్ళు అన్ని కూడా ప్రస్తుతానికైతే అక్కడ ఒక ముగ్గు వేసేసాను. తర్వాత పీటకు అన్ని కూడా నైటే ముగ్గు అన్ని పెట్టేశానండి, లేట్ అయిపోద్ది కదా అనేసి. తెల్లవారింటికి నార్మల్గా పూజ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ అన్ని కూడా రెడీ. ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే చూసేసి ఉంటారు. మొదటిసారి ఒక్కదాన్ని వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేస్తున్నాను. ముందు రోజు మామిడాకులు పువ్వులు అన్ని కూడా తీసుకుని వచ్చేసానండి. అలానే ఇంకా ముందు రోజు ఇల్లన్నీ కడిగేసుకున్నాను. పీటలు కూడా బొట్లన్నీ పెట్టేశానండి. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ లేచి వంటలు వండేసి మళ్ళీ పీటకి బొట్లు ఇవన్నీ అంటే కష్టం కదా. ఇవే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. పసుపు రాయడము కుంకుమ అవి అంటే మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసేసి అవన్నీ చేశానండి. అలానే ఇంకా పువ్వుల మాలలు కూడా నైటే కట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ అవి మార్నింగ్ అంటే కుదరవా, అందరూ కూడా ముందు రోజు ప్లాన్ చేసేసుకుంటారు. ఇక్కడ పువ్వులు అంటే దొరకడం కొంచెం చాలా కష్టమని చామంతి పూలు కూడా నేను చాలా కష్టంతో ఇంకా వేరే వారికి చెప్పాను. అవి అయితే బయట కొనుక్కున్నానండి చామంతి పూలు ఏవైతే ఉన్నాయో. అలానే నేను చామంతి పూలు చెప్తే బంతిపూలు తీసుకుని వచ్చారు. బంతిపూలు అయితే మనం పెట్టాం కదా, ఎరుపు బంతి అలానే పసుపు బంతి అయితే తీసుకుని వచ్చేసారు. ఇంకా అలానే పెట్టేస్తాను. డెకరేషన్ చేద్దాం అనేసి అనుకున్నాను, కానీ డెకరేషన్ కూడా బంతిపూలు నాకు గుర్తు రాలేదనమాట. పక్కన వంటలు చేస్తావన్నీ. ఇక్కడైతే కలసానికి అయితే రెడీ చేస్తున్నానండి. అంటే నేను ఈ కలసం పెట్టడం కూడా నాకు రాదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది నా మొదటిసారి నేను నా ఓన్గా కలసం పెట్టడము. ఫస్ట్ టైము వరలక్ష్మి వ్రతం పూజ అంటే నార్మల్ పూజ పెట్టుకునేటప్పుడు అసలు నేను కలసమే పెట్టలేదండి. అప్పుడు నాకు అది విషయం కూడా తెలియదు, అంటే ఇలా పెడతారనేసి. నిజంగా చెప్తున్నాను. తర్వాత అలా అలా రెండోసారి మూడోసారి అలా నేర్చుకున్నాను. ఇంతకు ముందు అంతా కూడా మా అత్తయ్య పెట్టేవాళ్ళు. ఈసారి అయితే ఇప్పుడు నేను ఇంకా పెట్టానండి. కింద బియ్యం అయితే వేసేసాను ఒక పళ్ళెంలో అనమాట. అది కూడా బ్రాస్తేని అందులో వేసేసి పళ్ళెం వేసి దానిపైన మనము ముంత పెట్టుకున్నాం చెంబు. అది రాగిదనండి. అది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, మీషోలో రాగిది. అలానే అందులో ఇంకా బొట్లన్నీ పెట్టేసాను ఆ ముంతకి. తర్వాత మళ్ళీ మామిడాకులు ఉంటాయి కదా, 5 ఆకులు పెట్టుకున్నాను. ఆ మామిడాకుల పైన కూడా మనం బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. కింద తమలపాకులు అయితే పెట్టానండి. ఉంటే పెట్టుకోవచ్చు అనుకుంటా, నా దగ్గర ఉన్నాయి కాబట్టి. అమ్మవారికి నేను బ్లౌజ్ పీస్ పెట్టాను కదండి, చాలా బాగుంది. అది నేను మీషో నుంచి తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే నెక్స్ట్ యూజ్ చేసుకోండి. లింక్స్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. అంటే ఆ కలసం బ్లౌజ్ చాలా బాగుంది కదా, మళ్ళీ వేరే ఫేస్ పెట్టే అవసరం లేదు. అండ్ స్టాండ్ కూడా ఏంటంటే మనము పూలదండలు పెట్టేటప్పుడు కూడా బాగుంది. అది ఒక 90 రూపీస్ అనుకుంటా, ట్యాగ్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఇదిగోండి, ముందు రోజు మనము పూలమాలన్నీ కట్టుకుంటే ఈజీగా అయిపోద్ది అనమాట. ఆ స్టాండ్కి అలా పెట్టేస్తాను, అంటే పడకుండా ఉంటాయి నిండుగా. అదే చామంతి మల్లెపూలు ఉంటే ఇంకా ఇంకా అందంగా కనిపిస్తారు అమ్మవారు. అయితే చాలా మంది కాస్ అయితే పెడతారు కదండి. కాస్ అనేది మాకు ఇక్కడ అవైలబుల్ లేదు. నేను ఉండేది పంజాబ్లో కదా, ఇక్కడ గోల్డ్ అవన్నీ మనకు తెలియదు. అందులో మా వారైతే అసలు లేరు, మిస్ అయిపోయారు. అసలు ఇంత హడావుడి చేస్తున్నానే కానీ అసలు మా వారే కొంచెం లేరనమాట. సో చేసిన ప్రసాదాలన్నీ కూడా నేను ఇలా పెట్టేశానండి. మూలకి బూరెలు గారెలు పులిహోర దద్దోజనం, అమ్మవారికి ఇష్టమైన పచ్చి శనగలు కూడా పెట్టాను. కూడా తాంబూలాలండి రెడీ అయితే చేసేసాము. ఇప్పుడు అన్నీ కూడా మూల పెట్టేయాలి మనం 9 మందికి పేరెంటాలకి ఇవ్వడానికి. ఇప్పుడైతే నేను అన్ని తాంబూలాలు అయితే స్టార్ట్ చేయాలి. 9 అన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను. నాకు అమ్మాయి వచ్చేసి హెల్ప్ చేసిందండి, తనను చూపిస్తాను. ఎట్లా అవుతుందా అనుకున్నాను. ఫైనల్లీ అంతా కూడా మంచిగా అయిపోయింది. ఇస్తాను. సో ఇదిగోండి అన్నీ నేను చేసినవన్నీ కూడా ఇక్కడ పెట్టానండి. శనగలు, దానికి దద్దోజనము, అలానే ఇంకా పులిహోర, బూరెలు, గారెలు, వడపప్పు, తర్వాత జావా, ఇంకా ఇవి వచ్చేసి పచ్చి శనగలు అండి లాస్ట్లో. ఇవన్నీ కూడా పేరెంటాలకి ఇవ్వడానికి పెట్టేశాను అనమాట. అన్నీ కూడా ఈ మాదిరిగా అండి మొత్తం డెకరేషన్ ఒక. సో మనకి వచ్చారు ఫస్ట్ అయితే వీళ్ళు, తనే హెల్ప్ చేసింది. వీక్ష సైలెంట్ కూర్చోవాలి, ఓకేనా? వ్యూ ఫోన్ తీసుకోండి, అక్కడ అందులో మంత్రాలు. అదేంటో అన్నీ కూడా చేశాను కానీ కథే చదవలేదండి. అసలు యాక్చువల్గా మనకి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉండాలి కదా. ఇది మొదటిసారి చేయడం నేను, అంటే నా ఓన్గా నేను చేయడము. మొబైల్లో వేసాను అమ్మవారు అన్నీ కూడా, అలా చూస్తూ ఇంకా మంత్రాలే చదువుకున్నాను. కానీ కథ చదవాలనేసి నాకు అది థాట్ తట్టలేదు. ఈ మిస్టేక్ని మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ అయితే కవర్ చేసుకుంటానండి. ఇంకా అమ్మవారికి కాసు కూడా పెట్టలేదు కదా, అందుకోసం ఇంకా పసుపు కొమ్ము ఉంటుంది కదా, ఇంకా దారంకి అయితే పసుపు రాసేసాను, వైట్ దారంకి. ఇంకా అమ్మవారికి అయితే కట్టేశానండి. అంటే కాసే పెట్టాలనైతే ఏముండదు, మనము పసుపు కొమ్ము కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి.
ఇంకా 11 గంటలకైతే నా పూజ అంతా అయిపోయింది. ఇంకా పేరెంటాలకైతే పిలవాలండి. ఫైనల్లీ ఒక్కసారి అయితే చూసేసండి ఎంత నిండుగా కనిపిస్తుంది కదా. 2 బెడ్రూమ్స్లో ఒక దగ్గర మేమైతే ఉంటాం. ఇంకో బెడ్రూమ్లో అయితే ఇంకా అమ్మవారికి అయితే ఇలా మొత్తం కూడా డెకరేషన్ అయితే చేస్తాను. ఈ రూమ్లో అయితే మేము ఏం పడుకోము. ఇప్పుడు పేరెంటాలు అందరూ వచ్చారు, ఇంకో పేరెంటాలు వస్తున్నారు, ఇంకొకరు ఉంది ఇంకా శైలజ అక్క వాళ్ళు. సో ఎంతమంది వచ్చారు వాళ్ళకి లేట్ అవుతుంది కదా అని అడిగేస్తున్నాను. గంటలు అయిపోవచ్చు 3 గంటలు చూడ పాప వచ్చింది కదా పాప పాప ఏ పాప పాప వాళ్ళందరికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది అంట పసుపు పెడుతుంటే ఇంకా తప్పదు కదా. ఓకే ఇంకా పైకి అయితే వెళ్దాం. మొత్తం కూడా ముగ్గులన్నీ నైట్ వేసేసాను, ఇప్పుడు మళ్ళీ లేట్ అయిపోద్ది అనేసి. మా ఇంటికైతే అమ్మవార్లు వస్తున్నారు ఇప్పుడు. లక్ష్మీదేవులు అయితే ఈరోజు మా ఇంటికి అయితే వస్తున్నారు. ఎంతమంది చూడండి, దేవతలు వస్తున్నారు, అష్టలక్ష్మిలు వస్తున్నారు మా ఇంటికి అయితే. అయితే ఇప్పుడు గంధం పెడుతున్నాను, తర్వాత 2000 పెట్టాలక్క 2000 మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవులకి అయితే పెడుతున్నాను. కుంకుమ పెట్టక్క ఇది పెట్టాక ఒక్కొక్కటి పెట్టాక కదా. అవునా అంటే ఇదే ఫస్ట్ ఇక్కడ తెలుగక్క ఉన్నారు కదా, చంద్రక్క చాలా హెల్ప్ చేస్తారండి. ప్రతి దాంట్లో ఏం తెలియకపోయినా కూడా నాకు అన్నిట్లో హెల్ప్ చేస్తారు. ఇంకోటి రేవతి, తిని కూడా వచ్చి నాకు అయితే ఆ రోజు అంతా కూడా చాలా హెల్ప్ చేసింది రేవతి కూడా. ఫస్ట్ కూడా అది ఉంది కదా ఆకు తీసుకో. అది వాడిను కదా, నిండుకుంది కదా అందరితోనే. ఇచ్చినమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుండినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? మా ఇంటికి వచ్చింది ఎవరు? నెక్స్ట్ ఇయర్ కక్క ఇచ్చినమ్మ వాయనం. మా ఇంటికి ఇచ్చినమ్మ వాయనం. వచ్చింది ఎవరు? పూజలో నేను చేసిన ఒక తప్పు అయితే ఉందండి. అంటే ఇలా పేరెంటాలకి నించుడు పెట్టంట పసుపు రాయడము కానీ పళ్ళు ఇవ్వడం కూడా ఇవ్వకూడదు అంటండి. అదైతే నాకు తెలియదు. ఇంత అంటే చక్కగా కూర్చుని పెట్టేసి ఇవ్వాలంటండి. సో నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేస్తాను. కొంచెం లైట్గా ప్రసాదానిలాగా కూర్చుని పెట్టేసి చేసినవన్నీ కూడా వండిస్తున్నాము. అక్క వాళ్ళు అయితే వచ్చారు, వీళ్ళిద్దరు కూడా పూజలు చేశారండి ఈరోజు. పాపం ఉపవాసాలతో ఉన్నారు. అక్క మాత్రం పాపం నాలాగా ఉపవాసం కాదు. సో ఇదే ఇంకొక వచ్చిన పేరెంటాలకి ఇక్కడ భోజనాలు అయితే పెడుతున్నానండి. అంటే భోజనాలు పెట్టాలనేసి అయితే స్పెషల్ ఉండదు, మనము ఇంట్లో ఉండి మనం పెట్టుకోవచ్చు. నా సరదాగా నేనైతే పెట్టాను, ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో అయితే కూడా చెప్పానండి. సో వచ్చిన ప్రతి ఒక్కరికంటే నేను 9 మందికి అయితే ముత్తైదులు పిలిచాను. ఇంతకు ముందైతే ఎప్పుడు 3కి ఇచ్చేవాళ్ళని. షార్ట్లో చూశాను, నా శారీ చాలా బాగుందన్నారు కదా, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఊరిలో గారెలు అయితే వేస్తున్నామండి తెలుగు వాళ్ళందరం కలిసి. వీళ్ళందరూ ఇంకొచ్చారు పేరెంటాలందరూ. సో అమ్మ చెప్పు. పప్పులు ఉప్పు పెట్టాం. పప్పులు ఉప్పు మరి అలాగే అయిపోయింది. పప్పులు ఉప్పు వేయకుండా ఉడకబెట్టాను లాస్ట్ కి అనమాట. పూరీలు వేడి వేడి కదా, దేవుడు మటుకు చేస్తాను. ఇప్పుడు మళ్ళీ అన్ని అయిపోయేవి, ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ చేసుకుంటాము. ఇంకా ఉందండి, ఇలా అయిపోయిందండి. వచ్చిన పేరెంటాలు అందరు కూడా కొంచెం కొంచెం ఇంకా ప్రసాదం పెట్టేసి ఇప్పుడైతే అందరు కూడా వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అది మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను కదా, ముందు వాళ్ళు వెళ్ళిపోయారండి హిందీ వాళ్ళు. థ్యాంక్ యూ అక్క, బాయ్ బాయ్. అక్క అలాగే వెళ్ళిపోతున్నాడు అక్క పట్టుకో. ఇప్పుడు ఇంకా ఇల్లంతా ఉంది, మామూలుగా లేదు. ఇంకా ప్రశాంతంగా అసలు చేస్తాననేసి ఎక్స్పెక్ట్ చేయలేదు.
అయినా కూడా ప్రశాంతంగా నాకైతే ఆ దేవుడు అనుగ్రహం ఉండడం వల్ల ఇవన్నీ ఒక్కదాన్ని నేను వంటలు చేసి పూజ చేసి చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని చేశానండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇదన్నమాట ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేయాలనేసి అనుకుంటున్నాను. బట్ ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటది, అంటే హస్బెండ్దేనా, ఎందుకంటే మా హస్బెండ్ కూడా లేరు కదా, అందుకోసమే కొంచెం కష్టంగా అనిపించేసింది. ఇదన్నమాట. నన్ను దండం పెట్టుకోండి. ఇదన్నమాట. ఇంకవన్నీ ఇలా మా హస్బెండ్ కి ఫోన్ చేసి అయితే వీడియో కాల్లో ఇంకా దేవుడిని అయితే చూపిస్తానండి. సాయంత్రం కొంచెం అమ్మవారిని కదిపించేసి ఇంకా రేపు మొత్తం తీయాలి అండి. రేపు సాటర్డే పడుతుంది కదా. సో ఇదన్నమాట నా పూజ అయితే ఇట్లా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా షేర్ చేయండి. అలా ఇంకా 9 మంది అయితే అయిపోయారు. ఎలా ఇంకా ఇవ్వాలనిపించింది ఇచ్చేసాను. ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. అండ్ మీరు నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి. అండ్ శారీ అడుగుతారు కదా, శారీ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను 450 అండి. చాలా బాగా స్క్రీన్ ట్యాగ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తానండి. శారీ చాలా సాఫ్ట్ గా ఉంది. నేను ఎక్కువ హెవీ శారీస్ కట్టుకుందాం అనేసి అనుకోలేదు, ఎందుకంటే ఇంకా నా వల్ల క్యారీ చేయలేదు. ఇది మెత్తగా ఉంది, డే అంతా కూడా కట్టుకున్నా ఏమో ఇరిటేట్ లేదనమాట. సాఫ్ట్ జార్జెట్ షిఫాన్ వస్తుంది కదా, ఆ టైప్ ఉంది. అండ్ పట్టు లుక్ వచ్చేసింది అనమాట. 500 బాగుంది. మీకు కావాలనుకుంటే తీసుకోండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. నేనైతే బ్లౌజ్ తీసుకున్నాను, మీషోలో తీసుకున్నాను. ఇది కూడా 500 అనుకుంటా. చాలా బాగుంది. మొత్తం వర్క్ వచ్చేసింది, మగ్గం వర్క్ ఇట్లా అనమాట. ఓకే గైస్, ఇదన్నమాట. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసండి.